హాయ్ హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ వైష్ణవ్. ఇప్పుడు మీరు చూడబోయే వీడియో వచ్చేసి మేము అన్నవరం వెళ్తున్న వీడియో. మార్నింగ్ 6 o'clock మేము బస్సు ఎక్కాం. ఇది మార్నింగ్ ఎక్కాక తీసిన వీడియో. వ్యూ చాలా బాగుందని, స్నో తోటి, వింటర్ సీజన్ కదా, చాలా బాగుంటుంది అంటారు వీడియో తీసుకుంటే. తర్వాత మురార్లో ఆగి బస్సు మా అమ్మమ్మ ఎక్కింది. ఇప్పుడు చూస్తున్నా కదా, తనే మా అమ్మమ్మ. వెనక అమ్మ దగ్గరికి వెళ్ళి కూర్చుంది. ఇక్కడ మా లోకి ఈ వీడియో తీస్తున్నానని అలాగే ఆ వీడియో వంక చూస్తూ ఉన్నాడు. మేము భీష్మ రోజున అయితే వెళ్ళాం. ఆ రోజు మంచిది కదా, ఆ రోజు వెళ్దామని ఆ రోజున వెళ్ళాం. ఆ రోజు ఖాళీ ఉండదో ఉండదు అనుకున్నాం, కానీ ఆ రోజు చాలా బాగా దర్శనం, వ్రతం కూడా చాలా బాగా జరిగినాయి. జనం ఎక్కువ వచ్చినా కానీ లైన్స్ ఎక్కువ ఉండటం వల్ల క్యూలో కూడా చాలా ఖాళీగా వెళ్ళాం. ఇవి ఏసీ ఆన్ చేసుకోవడానికి, లైట్ ఆన్ చేసుకోవడానికి కూడా ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ. మాలోకి ఎక్కాక వాటితో కూడా ఆడుతూ ఉన్నాడు. చూడండి వాడు ఏం చేస్తున్నాడు. ఇక్కడ అన్నవరం గుడికి వచ్చాక ముందుగా ఇక్కడ కొబ్బరికాయ కొట్టుకొని పైకి వెళ్తారు, కొండ ఎక్కుతారు. మామూలుగా ఇక్కడ కొబ్బరికాయ కొట్టి వచ్చి మేమందరం బస్సు ఎక్కి కొండ మీదకి వెళ్ళాం. ఇది మెట్లు ఎక్కి మార్గం, వెళ్ళే కొండ ఎక్కి మార్గం. అక్కడ తీసిన వీడియో. ఇక్కడ బస్సు ఎక్కి మన కొండ మీదకి తీసుకెళ్ళడానికి ఇది వెళ్ళే మార్గం. మేము ఇప్పుడు బస్సు ఎక్కడానికి వచ్చాం. అదే బస్సు ఎక్కాం మేము. ఫస్ట్ ఉన్న బస్సు క్యూ ఎక్కువ ఉందని, బ్యాక్ ఉన్న బస్సులో ఫ్రీగా ఉందని, ఎవరో లేరని ఆ బస్సు ఎక్కి వెళ్ళాం. ఇది కొండపైన తీసిన వీడియో. చాలా బాగుంది కదా వ్యూ. ఇది పంప నది. కొండ మీద నుంచి పంప నది చాలా బాగా కనిపిస్తుంది. వ్యూ కూడా చాలా బాగుందని వీడియో తీశాను. ఇందుకే నా వాయిస్ ఎలా ఉందని మీరు చెప్పలేదు, కామెంట్ చేసిలో కామెంట్ చేయండి. కొంచెం అటు ఇటు అనిపించుకున్నా అడ్జస్ట్ అయిపోండి. వ్రతానికి వెళ్తున్నప్పుడు తీసిన వీడియో చూసేయండి. మా వాడు నేను ఫస్ట్ వెళ్తా అంటూ, వాడు అక్కడే మమ్మల్ని అందరం వదిలేసి వాడే ఫస్ట్ వెళ్తా అంటూ వెళ్ళాడు. నేను వాడు వెనకాల వెళ్ళాను. వెనకాల అమ్మ వాళ్ళు వస్తున్నాడు. వాడు ఆడుకుంటూ అలా వెళ్తున్నాడు. నేను వాడు వెనకాల వెళ్తున్నాను. మావయ్య, అమ్మమ్మ వాళ్ళు కూడా వెనకాల వస్తున్నారు. ఇక్కడ వ్రతం చేస్తున్న సత్యనారాయణమూర్తి వ్రతం చేసే మందిరం అని. ఇక్కడ ఇంకా చాలా ఉంటాయి మందిరాలు. మేము కూర్చున్నాం, వ్రతం చేసుకోవడానికి కూర్చున్నప్పుడు తీసుకున్న వీడియో. ఆ రోజు చాలా మంది వచ్చారు. భీష్మ ఏకాదశి చాలా మంచిదని ఆ రోజు చాలా మంది వచ్చారు. సో అందరికీ కూడా మంచిగా దర్శనం అయింది. టైం పట్టుకుని త్వరగానే అయ్యింది. ఇక్కడ పూజ కూడా అన్నీ సిద్ధం చేసుకున్నారు. అన్నీ సిద్ధం చేసుకుని పూజ దీపారాధన అన్నీ వెలిగించి పూజ చేసుకున్నాం. మా వాడు కూడా పూజ చేస్తున్నాడు. వాళ్ళ నాన్నతో పూజ చేసుకుంటానని వాడు పూజ చేసుకుంటున్నాడు. ఇక్కడ దిగిన ఫొటోస్. ఇప్పుడు బయటకు వచ్చేసి వ్రతం అయిపోయాక క్యూలో వెళ్తున్నాం దర్శనం చేసుకోవడానికి. వాడు నా బ్యాగ్ తీసుకుని నేనే పట్టుకెళ్తానని, నేనే మోస్తానని వాడు బ్యాగ్ తగిలించుకుని ముందుకు వెళ్తున్నాడు. ఆ బ్యాగ్లో స్టోర్ చేసుకున్నవి లోకి ఎక్స్ట్రా డ్రెస్, స్నాక్స్, మొబైల్స్ ఉన్నాయి. అందుకే దర్శనానికి వ్రతానికి ఆ బ్యాగ్ తీసుకెళ్ళాం. నా దగ్గర ఉన్న వాళ్ళ ఆడి దగ్గర ఉన్న ఆ బ్యాగ్ వాడే కావాలని తీసుకునేవాడు. ఇక్కడ దర్శనానికి వెళ్ళి బయటకు వచ్చేసాక తీసిన ఫొటోస్. ఇక్కడ గోశాల ఉంది. గోశాల చూడడానికి వెళ్తుంటే వెనక నుంచి
మా హస్బెండ్ తెలియకుండా వీడియో తీశారు. తర్వాత ఇంటికి వచ్చాక చూసుకున్నాం. గోశాల చాలా బాగుంది. అక్కడ గోవుల చుట్టూ ప్రదక్షిణ చేసి లోపలికి వెళ్ళి లోడ్ ఆఫ్ కృష్ణ దర్శనం చేసుకున్నాం. యాక్చువల్లీ నేనైతే ఈ వీడియో తీసి 1 వీక్ అయింది. లాస్ట్ సాటర్డేకి వీడియో తీసాను. వాయిస్ ఓవర్ పెట్టలేకపోయాను. ఎట్టగాలకైతే వాయిస్ ఓవర్ తెచ్చాను. ఎట్టగాలకే పులి దొరికినట్టు నేను ఎట్టగాలకి వాయిస్ ఓవర్ ఇచ్చాను. ఏంటి స్టోరీ ఇలా వచ్చింది అనుకుంటున్నారా? ఏమీ లేదండి. మొన్న రాజమండ్రిలో మా రాజమహేంద్రవరంలో పులి ఎంటర్ అయిన 1 వీక్ వరకు ప్రజల్ని ఉప్పతిప్పలు పెట్టి 3 చెరువులు నీళ్ళు అయితే తాగించింది. ఎట్టగాలకే పులి దొరికింది. నేను అలాగే 1 వీక్ వీడియో చేశాక వాయిస్ ఓవర్ ఇస్తున్నాను ఎట్టగాలకి. సరే మన స్టోరీలోకి వచ్చేద్దాం. గోశాల నుంచి బయటకు వచ్చాక పక్కన వ్యూ చూసారు కదా, అలా బయటకు వచ్చాక ఇక్కడ రాగి చెట్టు ఉంటుంది. ఇక్కడ దీపావళికి ఇచ్చాం. ఎందుకంటే ముందుగా చెట్టు కింద స్వామివారు వెలిచారు. తర్వాత కొండ మీద తీసుకెళ్ళి శ్రీ సత్యనారాయణ మూర్తి స్వామివారిని పెట్టారు. చెట్టు దగ్గర దీపాలు ఇచ్చి దండం పెట్టుకున్నాం. అందుకే ఇక్కడ అందరూ దీపాలు వెలిగిస్తున్నారు. చుట్టూ ప్రదక్షిణలు చేసి 3 రౌండ్లు చేసి దండం పెట్టుకొని మళ్ళీ కిందకి వెళ్ళి భోజనాలు చేసాం. చుట్టుపక్కల మొత్తం వీడియో తీసాను, చూడండి. నేనైతే ఫుల్ వీడియో మొత్తం వాయిస్ ఓవర్ ఇచ్చాను. అసలు ఎక్కడ ఆపి బాగుందా లేదని ఎక్కడ డిలీట్ చేయకుండా నేను ఎలా అయితే మాట్లాడాను అలాగే పెట్టేస్తాను. ఇంకేమీ చూడలేదు. వీడియోలో అంత ఎక్కువ ఉందని వాయిస్ చేసుకుంటా వెళ్ళాం. తర్వాత కొండ మీద దిగుతాకని వెళ్ళి బస్సులు ఎక్కడ లేవని ఆటో ఎక్కి కొండ మీద దిగాం. అక్కడ తీసిన వ్యూ బాగుందని తీసాను. కొండ మీద నుంచి చూపించిన పంప అనేది ఈ కింద కనిపిస్తుంది. ఇక్కడ ఉన్నది పంప అనేది పైన కనిపిస్తుంది మనకు దూరంగా. బాగుంది కదా వ్యూ. పంప అనేది ఇక్కడే ఉంది. సో బాయ్ బాయ్. లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఫాలో మీ.